భారీ వర్షాలు నెల్లూరు జిల్లాను ముంచేశాయి. సూళ్లూరుపేట నుంచి ఉదయగిరి వరకు జిల్లా వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. దాదాపుగా అన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. జాతీయ రహదారులు జలాశయాలను తలపిస్తున్నాయి. వానెప్పుడు ఆగుతుందా అని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. వారం క్రితం కురిసిన వర్షాల నుంచి ఇంకా తేరుకోకముందే అల్పపీడనం రూపంలో జిల్లావాసులకు మరో గండం వచ్చిపడింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జిల్లాలో ఎప్పుడూ లేని స్థాయిలో కొన్ని చోట్ల 30 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. దొరవారి సత్రంలో 31, వెంకటగిరిలో 24, బాలాయిపల్లిలో 14, డక్కిరిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో వద్ద జాతీయ రహదారిపై ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సు ఆగి ఉన్న సమయంలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. విద్యార్థులను రక్షించేందుకు సూళ్లూరుపేట, నెల్లూరు నుంచి రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. మరోవైపు భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 25 చెరువులకు గండిపడ్డాయి. చేజర్ల మండలం నాగుల వెల్లటూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 20 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పొలాలు నీట మునిగాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. భారీ వర్షానికి కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బొడ్డేరు వాగుకు వరద నీటి ఉధృతి పెరగడంతో పాల్యంకోట, లాలాపేట, పెద్దవరం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సైదాపురం మండలం చీకవోలు వద్ద కొండ సముద్రం చెరువుకు గండిపడింది. దీంతో సమీపంలోని పొలాలు నీట మునిగాయి. లంగనపాలెం, ఆర్వైజీ పాలెంలో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. ఆత్మకూరు మండలం వాసిలి చెరువుకు మరోసారి గండిపడింది. భారీ వర్షాలు నెల్లూరు జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జనం ఇళ్లు వదిలి బయటకు రాలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అన్ని డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక సెల్స్ ను ఏర్పాటు చేసి అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.